హాయ్ అండి. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా 1 కప్ అటుకులు తీసుకోవాలి, కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు తీసుకోవాలి, కొంచెం పుల్లటి పెరుగైనా మంచిదే. 1 కప్ తీసుకోవాలి, దానిలో పెరుగులో అటుకులు వేసుకోవాలి. తర్వాత 1 కప్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ 3 కూడా సేమ్ క్వాంటిటీస్ తీసుకోవాలి. ఇలా ఈ రెండింటిలో ఈ బొంబాయి రవ్వని కూడా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి చక్కగా. ఈ పెరుగుతో సరిపోతుంది, లేదనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవచ్చు, లేదా టైం లేకపోతే అలా అయినా వేసేసుకోవచ్చు. దీన్ని తీసి మిక్సీలో వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఇదిగోండి చూడండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవుతుంది, గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఇష్టమైతే వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత దోశ వేసుకుందాం. చూడండి, ఇదిగోండి చూడండి, ఇలా చక్కగా దోశ వేసుకోవచ్చు ఈజీగా, ఇన్స్టెంట్గా. మీకు టైం లేనప్పుడు, బ్యాటర్ లేనప్పుడు ఇలా మనం ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి దోశ. చూడండి, ఇలా వేసినప్పుడు చూడండి మెత్తగా ఉంది తినడానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.